హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య. వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవైతే నైట్ డెకరేషన్ చేశారు కదా, అవైతే ఇంకా అలానే ఉన్నాయన్నమాట. ఇంకా వాటిని అయితే తీసి పార్సల్ చేసేసి నైట్ అయితే పడుకున్నామని చెప్పేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంకా అవైతే ఉన్నాయన్నమాట. ఇంకా నేను మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా ఎవ్వరూ లేయలేదనమాట, మా చింటూ తప్ప. ఇంకా పిల్లలందరూ పడుకున్నారండి, వీడు మాత్రం లేచే ఉన్నాడనమాట. ఇంకా నేనైతే ఒక 5 కలా లేపించాడండి మా హస్బెండ్ అయితే. అంటే మా హస్బెండ్ నైటే చెప్తుంటే విన్నానమాట ఫోన్లో, ఈరోజు ఎర్లీగా వచ్చేస్తాను అని చెప్పేసి చెప్తుంటే విన్నాను. ఇంకా ఎర్లీగా ఎక్కడ వెళ్ళిపోతారో ఏంటో అని చెప్పేసి టిఫిన్ అయితే కొంచెం ముందుగా చేసేద్దామని చెప్పేసి నాకు మెలకు వచ్చి లేసేసాను అనమాట. ఇంకా ఈరోజు అయితే పూరీకి చేద్దామని చెప్పేసి అన్నీ తెచ్చి పెట్టుకునేసానండి. ఇంక అందుకోసం అని చెప్పి పూరీకి నేనైతే పిండి అంటే నార్మల్గా ఇలా కలిపి అయితే వదిలేసాను. కాకపోతే దాన్ని ఇంకా కొంచెం బాగా కలిపితే పూరీలు అనేవి బాగా వస్తాయండి. చపాతీ కానీ పూరి కానీ పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి. అందుకోసమని చెప్పి మా హస్బెండ్ హెల్ప్ అయితే తీసుకున్నాను. ఇంకా అడిగేసరికే ఓకే అని చెప్పేసి చేస్తున్నారనమాట. నార్మల్గా అయితే చేయరు. ఇంకా నేనైతే ఒక సైడు చట్నీకి అయితే రెడీ చేసేసానండి. ఈ పిండి అయితే నేను నైట్ నానబెట్టుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. అందుకే మార్నింగ్ అయితే పిండి పిసికానండి. ఇంకా దాన్ని అలానే ఒక 2 అవర్స్ అలా వదిలేసి మిగతా వాటికి అంటే కర్రీకి చట్నీకి ఏమేమి కావాలో ఆ అరేంజ్మెంట్ చూసుకున్నాను. ఆలోపు పిండి కాస్త మెత్తపడింది అనమాట. ఇంకా చపాతీ ప్రెస్సింగ్ అయితే ఉన్నింది కదా, దానికోసం అని చెప్పి కొంచెం భయం లేకుండా నేనైతే పూరి చేయడానికి రెడీ అయిపోయానండి. ఇంకా అంతలోనే మా సారా అయితే వచ్చిందనమాట. ఇంకా నేను కూడా చేస్తానక్క, హెల్ప్ చేస్తాను నీకు అనేసి సరేలే అని చెప్పి చేస్తున్నానండి. నేను నిజంగా ప్రెస్సింగ్ అంటే చపాతీ ప్రెస్సింగ్ కొన్నప్పుడు చాలా యూజ్ అవుతుందని చెప్పేసి అనుకున్నానండి. కాకపోతే మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నంత ఏం లేదు, కానీ అర్జెంటుగా చేసుకోవాలనుకుంటే పనికొస్తుందండి. అది పూరి చేయడానికైతే బాగా పనికొస్తుంది. చపాతీకి అయితే మరీ అంతగా ఏం యూజ్ అవ్వదు. మనం ప్రెస్ చేసిన కొద్దీ అది స్ప్రెడ్ అవుతుందండి. ఈ టిప్ అయితే ఫాలో అయితే మాత్రం నిజంగా చపాతీ ప్రెస్సింగ్ బాగా యూజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో నాకు తెలియక దాన్ని ఎంత ప్రెస్ చేసినా అది రావట్లేదండి చపాతీ చేయడానికి. పూరి అయితే మనం చిన్నగా చేసుకుంటాం కాబట్టి బాగా ఈజీగా వస్తుంది. అలానే చపాతీకి అయితే కొంచెం పెద్దగా చేస్తాం కదా, అంటే ఎడుంగా ఉండాలి కదా, దానికోసం అని చెప్పేసి ఎడుంగా అయితే రావండి. అది ఎంత ఉందో అంత మాత్రం కూడా రావు. ఇంకా ఎలాగోలా కష్టపడి స్టార్టింగ్లో చేశాను అనమాట. ఇంకా ఇవాళ పూరి చేయడానికి మా సారా చాలా హెల్ప్ చేసింది. నేనైతే పిండి ముద్దలు పెట్టుకునేస్తానండి ఫస్ట్లోనే, ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి అన్నట్టు. అలా చేసుకుంటుంటే ఇంకా సారా వచ్చి ముద్దలు కూడా పట్టించింది, అలానే ప్రెస్ చేసి ఇచ్చింది, కాసేపు అయితే ఎత్తింది, చాలానే హెల్ప్ చేసింది. ఇంకా నేనైతే ఒక సైడు టీ పెట్టి ఇచ్చేసాను. ఇంతలోనే మా చెల్లి కూడా లేసిందండి. ఇంకా అమ్మాయి వచ్చేసి నేను ఎగ్ ఫ్రై చేస్తాను అని చెప్పింది. సరేలే అని చెప్పేసి పూజకైతే ఒప్పచెప్పేశాను. ఇంక ఇదైతే లాస్ట్ వచ్చేసిందండి పూరి చేయడం. ఇంకా మా సారా చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ప్రెస్ చేస్తుందో. అమ్మాయికి పిండి పిసకడం కానీ పదే ఇలా ప్రెస్ చేయడం కానీ చాలా ఇష్టం కాబట్టి ఇష్టంగా చేస్తూ ఉందన్నమాట. ఇంకా నాకైతే చాలా హెల్ప్ చేసిందండి. నేనైతే దీనికి అర్ధానికి చేశాను, అలానే ఇలా ఇంకొకటైతే ఫుల్గా చేసి దాన్ని పెట్టేశానండి పక్కకి. ఇలా చాలానే చేసేసాను అనమాట. చేసినట్టు కూడా అనిపించలేదండి. అంటే నాకు మా చెల్లెళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు కదా, చేసినట్టయితే అనిపించలేదు. ఇంకా ఎగ్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయిందండి, మా చెల్లి అయితే చేసేసింది. ఇంకా ఫైనల్లీ ఇదనమాట చట్నీ, పూరి, ఎగ్ ఫ్రై. అంటే మార్నింగ్కి టిఫిన్ ఇదే అనమాట ఈరోజు. ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి ఊరికి వెళ్ళడానికి. మీకు చెప్పలేదు కదా, నేను కూడా వెళ్తున్నానండి ఊరికి. అసలు నేను వెళ్ళేంతవరకు, రెడీ అయ్యేంతవరకు ఎవరికి తెలియదు అనమాట. నేను కూడా వెళ్తానని నాకు అసలు కూడా తెలీదు. అనుకోలేదండి, అనుకోకుండా రెడీ అయిపోయాను. నేనైతే చింటూ బిట్టు నడిచేంత వరకు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి అనుకున్నానండి. కాకపోతే ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. సర్లే వెళ్దామని చెప్పేసి అయితే నేను వెళ్ళిపోతున్నాను. కాకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా మా బిట్టు, మా నాన్న అంటే మా అత్తమ్మని వెతుకుతున్నారండి. అంటే ఏడుస్తూ ఉన్నాడనమాట. ఇంకా ఒక 2 days అన్నా అక్కడ ఉండేసి వస్తాం కదా, ఇంకా మిస్ అవుతున్నాడు బాగా బిట్టు. ఇంకా అటు ఇటు ఎతికి మరీ ఏడుస్తున్నాడండి. ఇంకా అది చూసి ఇంకా మా అత్తమ్మ అయితే ఎత్తుకునేసిందనమాట.
చింటూకి ఏం లేదండి, చింటూ హ్యాపీగా ఉంటాడు స్టీరింగ్ ఇచ్చేసారు కాబట్టి. ఇంకా మా హస్బెండ్ అయితే కాసేపు అలా తీసుకొని ఓదారుస్తూ ఉన్నాడనమాట బిట్టుని. ఇంకా స్టీరింగ్ వదిలేస్తే ఎవ్వరూ అక్కర్లేదండి, కార్లోకి ఎక్కంగానే. ఇంకా ఇక్కడ హితం అయితే నన్ను పిలుస్తుందనమాట, నువ్వు రావా అని చెప్పేసి. నేనైతే రాను, నువ్వు వెళ్ళు అని చెప్తుంటే లేదు నువ్వు రా అని చెప్పేసి ఇక్కడ మారం చేస్తుంది హితిక. నిజానికి నిన్నే వెళ్ళిపోవాల్సిందండి వీళ్ళు కానీ నిన్నే వెళ్ళింటే నేను కానీ వెళ్ళిండను ఇప్పుడు. ఇంకా నిన్న వెళ్ళలేదు కాబట్టి నేను ఈరోజు వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇంకా మా అమ్మ అయితే ఈరోజు అంటే కార్లో వస్తే మా అమ్మకి నాలాగా పడదు కదా, కాదులేండి నేనే మా అమ్మలాగనమాట. కార్ అయితే కొంచెం పడదనమాట స్మెల్. నాకైతే ఎలాగోలా కొంచెమన్నా అడ్జస్ట్ అయింది కానీ మా అమ్మకి అస్సలు అడ్జస్ట్ అవ్వలేదండి. ఇంకా మా అమ్మ అయితే ఎక్కడ వామిట్ చేసేసుకుంటుందో. ఇంక ఇప్పుడే అసలు మా అమ్మ కార్ ఎక్కిందంటే నిజంగా ఇంకా పేషెంటే అనమాట. అందుకోసం అని చెప్పి మళ్ళీ వీడియో తీస్తానో లేదో అని చెప్పి ఫస్ట్లోనే తీసేసాను. ఇదేంటంటే మా బిట్టు అయితే బాగా ఎందుకో తెలియదు కానీ మా పూజను అయితే నిజంగా ఘోరంగా కొరికేశాడనమాట. ఎంత వదలమని చెప్పినా కూడా కానీ వదలనే లేదండి, హ్యాపీగా అలా కొరికేస్తూ ఉన్నాడు. అంటే చూపించినా సరే మళ్ళీ కొరికేస్తున్నాడు అనమాట. ఇంకా చింటూ నార్మల్గా కొరికేది ఇలా, కాకపోతే బిట్టు కొరుకుతున్నాడండి. నిజంగా చాలా ఏడ్చింది మా చెల్లి, ఏడవలేదు కానీ కొంచెం బాధపడింది అనమాట. బిట్టుకి ఏమనిపించిందో ఏమో కానీ బాగా కొరికేసాడండి మా చెల్లిని. చూస్తున్నారు కదా మా చెల్లి ఎంత బాధపడుతుందో. ఇంకా అంత బాధపడినా సరే మళ్ళీ వాడిని ఎత్తుకొని పడుకోబెట్టుకునిందనమాట. ఇంకా ఏమనిపించిందో ఏమో కానీ బిట్టు అలా కొరికేశాడండి. ఇంకా నేనైతే చింటూని పడుకోబెడుతున్నాను. బిట్టు అయితే పడుకునేసాడు కానీ చింటూ పడుకోనే లేదు చాలాసేపటి వరకు. అందుకోసమని చెప్పి బిట్టుని పడుకొని పెడుతున్నాను. ఇంకా నాకైతే కొంచెం టైర్డ్గా కూడా ఉందండి ఈరోజు, ఎందుకో తెలీదు. నాకు ఎల్వరే టైంలో అంటే రెడీ అయ్యేటప్పుడే నాకు ఎందుకో ఒకలాగా అనిపించింది అనమాట. ఇంకా అందుకోసమని చెప్పి కొంచెం టైర్డ్గా ఉంది. అలానే కార్ స్మెల్ కొంచెం పడదు కదా, అందుకోసమని చెప్పి కొంచెం అలా ఉండేసరికి నేను అలా పడుకొని ఉండిపోయాను. ఇంకా మేమైతే వచ్చేసామండి. మధ్యలో కూడా నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ నా వల్ల కాలేదనమాట. ఇంకా అందుకోసమని చెప్పి సైలెంట్ అయిపోయానండి. మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చి రాగానే మా చెల్లి చేసిన ఫస్ట్ పని ఇలా షర్ట్స్ విప్పేసి పడుకోపెట్టేయడమే. ఇంకా వచ్చి రాగానే వాళ్ళు కార్లోనే పడుకునేసారు కదా, ఇంకా అలా పడుకోపెట్టేసరికి ఒక 1 అవర్ వరకు లేదండి, బాగా పడుకొని నిద్రపోయారు. మా చెల్లి ఏంటంటే ఆ అమ్మాయికి ఉడికేయిందంటే మా పిల్లలకైతే బట్టలు తీసేస్తుంది అనమాట. ఇది మా హితమ్మ అప్పటి నుండి జరుగుతూనే ఉందండి. నైట్లో కరెంటు పోయి ఉడికెత్తుకుంటే ఆ అమ్మాయికి ఉడికెత్తితే హితికి బట్టలు తీసేసి పడుకోపెట్టేస్తుందండి. సేమ్ ఇప్పుడు కూడా చింటూ బిట్టుకు కూడా అలానే చేసింది. ఇంకా మా హితమ్మ వచ్చి రాగానే ఆ అమ్మాయి ప్లేస్కి జాయిన్ అయిపోయింది. ఇంకా ఏదైనా వంట చేస్తున్నామన్నా ఆ అమ్మాయితోటి మాట్లాడాలన్నా అలా ఎక్కి కూర్చొని మాట్లాడుకుంటూ మనం వర్క్ చేసుకోవాలన్నమాట. అమ్మాయి ప్లేస్ అండి అది. ఇంకా మేము వెళ్ళంగానే మా అమ్మ అయితే వంట అయితే చేసేసింది. ఇంకా మా అమ్మ కూడా వచ్చేసి 2 days అవుతుందన్నమాట. ఇంట్లో ఆడవాళ్ళు లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఇంకా అవన్నీ సర్దేసుకొని మా చెల్లి అయితే నిజంగా మా ఇంట్లోనూ అలానే ఇక్కడ భలే పనిచేసిందండి. నిజంగా వాళ్ళ ఇంట్లోనూ అలవాటు అయిపోయిందనుకో. ఇంకా అలానే అంతా క్లీన్ చేసేసి వంట అయితే చేసేసారనమాట. చేసేసి ఫుడ్ అయితే తినేసామండి మేము ఫాస్ట్గా. మేము ఇంటికి వచ్చేసరికి ఒక 2 అలా అయిపోయిందనమాట. ఇంకా ఫుడ్ అంతా తినేసరికి 3-3:30 ఆ మధ్య అయిపోయిందండి. ఇంకా మేమైతే కాసేపు అలా ఆడుకుంటున్నామన్నమాట చింటూ బిట్టు దగ్గర. నిజంగా నేను ఏదైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చానే అనుకో ఊరికి, అది అసలు జరగదనమాట. ఈసారి కూడా ఒక 2 అనుకొని వచ్చానండి, అవి జరుగుతాయా లేదా చూడాలన్నమాట. అంటే ఏది పర్పస్ లేదే నేనైతే రానన్నమాట. ఇంకా నేనైతే 2 అనుకొని వచ్చానండి, అది జరుగుతుందా లేదా మీకు వీడియోస్లో చెప్తాను. ఇంకా మేమైతే ఇలా ఆడుకుంటున్నామన్నమాట. ఇది వచ్చేసి మా సారానే తీస్తుందండి కెమెరా. ఇంకా ఇంకోటి ఏంటంటే వీడియోస్ ఎవరైనా తీసేవాళ్ళు మనకు ఉన్నారంటే నిజంగా ఎన్ని వీడియోస్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. మనకు ఓపిక ఉన్నంత వరకు వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నా పరిస్థితి ఏంటంటే ఆడేది రంగడే పాడేది రంగడే అన్నట్టు నాకు నేనే వీడియోస్ తీసుకోవాలి, నాకు నేనే ఇది చేసుకోవాలన్నమాట. ఇంకా ఎంతసేపు సెల్ఫీలు తీసుకొని నాకు బోర్ కొట్టేస్తుందండి. ఎవరైనా వీడియో తీస్తే బాగుండు అనిపిస్తుంది. ఇంకా మా సారా అయితే మా ఊరికి వచ్చినప్పటి నుండి వీడియోస్ అమ్మాయే తీస్తుందండి. అలా
వీడియోస్ తీసి ఏంటంటే కొంచెం మనం ఏదైనా చేయాలన్నా ఏదైనా చూపించాలన్నా కూడా క్లారిటీగా చూపించుకోవచ్చు. కాకపోతే మనమే చూపించుకోవాలి, మనమే చేసుకోవాలంటే కొంచెం కష్టం అండి. ఇంక ఇక్కడ అక్కడ నుండి ఏమేమి తెచ్చుకున్నామో అవంతా ఇక్కడ తీసి పెట్టుకునేస్తున్నారనమాట. మా చెల్లి బట్టలన్నీ తెచ్చుకునేది కదా, ఇంకా అవన్నీ సర్దేసుకుంటుందనమాట. ఆ నెక్స్ట్ డేనే ఆమె ప్రయాణం అంటే బెంగళూరుకి వెళ్ళిపోతుంది. ఇంకా అందుకోసం అని చెప్పేసి సర్దుకునేస్తుందండి అన్నీ. ఇంక ఇక్కడైతే మా చింటూ బిట్టు నార్మల్ ఎప్పుడు తెలిసిందే కదా, గొడవ పడడం, ఒకరినొకరు కొరుక్కోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం, జుట్టు పట్టి గుంజుకోవడం. జుట్టు అయితే ఇప్పుడు లేదులేండి, బోడి కదా, కొంచెం వెంట్రుకలు వచ్చిన తర్వాత అది కూడా జరుగుతాయి. ఈ మధ్య ఏంటంటే చింటూ కళ్ళ లోపలికి వేలేసి బాగా ప్రెస్ చేసేస్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మా హితమ్మ అయితే వాళ్ళకిద్దరికి పరిష్కారం చేస్తుందన్నమాట, అంటే తీర్పు చెప్పేది మధ్యలో. ఇంకా ఇక్కడ మేము వస్తున్నామని తెలీదండి, మా తమ్ముడికి తెలియకుండా ఇలా అయితే వాటర్ అయితే పట్టి పెట్టేశాడనమాట. ఇంకా చూసేసారండి చింటూ బిట్టు, మేము వస్తున్నామంటే ఇలా నీళ్ళు పట్టి పెట్టినా సరే వీటిని ఎత్తేస్తారు. కానీ ఇప్పుడు మేము వస్తున్నామని తెలియక ఇక్కడైతే పెట్టేశారండి. ఇంకా మేము అలా రాగానే ఇలా వీళ్ళైతే దిగేశారు నీళ్ళల్లో ఆడుకోవడం. ఫుల్గా ఆడుకున్నారండి, నిజంగా ఫీవర్ వచ్చేస్తుందేమో అన్నంతగా ఆడుకున్నారనమాట వాటర్లో. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా చింటూకి ఎంత హ్యాపీ ఉందో నీళ్ళు ఇలా వదిలేస్తే. ఇలా వాళ్ళు ఏం చేసినా మనం ఏం అనుకుండా వదిలేస్తే మనంత మంచోళ్ళు అసలే ఉండరండి పిల్లలకి. కాదు నువ్వు అలా చేయకూడదు అని చెప్పామంటే నిజంగా వాళ్ళకి ఆపోజిట్ అయినట్టే. ఇంకా మనం ఏం చెప్పినా అస్సలు వినరనమాట. ఎన్నిసార్లు పట్టుకొని పోయినా మనం పక్కన పెట్టుకున్నా సరే వాళ్ళు వినలేదనమాట. ఇలా ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా ఫైనల్లీ వీళ్ళు ఇలా చేస్తే కాదని చెప్పేసి మా అమ్మ అక్కడ ఉన్న వాటర్ అన్నీ తీసేసింది. కాకపోతే ఇక్కడ ఇప్పుడు చూస్తుంది మా నాన్నగారిని చూడాలి, ఇంకా వాటర్లో వదిలేసి ఆడిపిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటాడనమాట. నిజానికి పిల్లలకి ఇలా వదలకూడదండి, నిజంగానే చాలా డేంజర్. మేము ఇంకా దీని అయితే తీసేసామన్నమాట ఇక్కడ నుండి. ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి, మా హితం వచ్చింది అని తెలియంగానే వీడు వచ్చేసాడనమాట, మా అల్లుడండి. ఇంకా పేరు నందీష్ అనమాట. మా హితం వచ్చింది అని చూడంగానే వచ్చేసాడనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో అలా వచ్చి కాసేపు ఆడుకుంటున్నారు పిల్లలందరూ కలిసి. ఇంకా ఈవినింగ్ టైంలో నాకు ఇలా బయట కూర్చొని పిల్లలందరి దగ్గర ఆడుకుంటూ ఉండాలంటే కొంచెం ఇష్టం అండి. హితమ్మ దగ్గర నుండి సేమ్ ఇలానే ఇంకా ఒక్కొక్కరు పని చేసుకుంటూ ఉన్నారు. నేనైతే వీడియోస్ తీసుకుంటున్నా, మా చెల్లి అయితే పూలు కడుతుంది, ఇంకా మా అమ్మ అయితే ఫుడ్కి అంటే డిన్నర్కి రెడీ చేస్తూ ఉందండి. ఈరోజు వచ్చి సొరకాయ తాలింపు. ఇంకా మా అమ్మ అయితే మేము వచ్చిన తర్వాత ఒక 3:30కి అంతా ఆ మధ్య ఫుడ్ అయిపోయింది కదా, తినేసి మా అమ్మ అయితే చేను దగ్గరికి వెళ్ళిందండి. ఇంకా ఈరోజు ఆవులకు కూడా ఎవరు లేరని చెప్పేసి ఇంకా అక్కడ మాది ఉండింటే ఇంకా దాన్ని కోసుకొచ్చిందనమాట. ఈరోజు అయితే తాలింపండి, ఇంకా దానికోసం ప్రిపేర్ చేసుకుంటుంది. ఇంక ఇక్కడైతే గుర్రాన్ని రీసెంట్గానే కొన్నట్టున్నారు వీళ్ళైతే. ఇంకా దాంతో ఆడిపించుకుంటూ ఉన్నారనమాట. ఇంకా దాన్ని చూసేసరికి వీళ్ళకి సైకిల్ గుర్తొచ్చిందేమో, ఫాస్ట్గా పోయి దాని మీద కూర్చున్నారు. కానీ కొంచెం భయం వేసింది అనమాట చింటూ బిట్టుకి. ఇంకా దాని జోలికైతే అసలు వెళ్ళలేదు. ఇంకా ఎలాగోలా ఒప్పించి ఇలా అయితే కూర్చోబెట్టేసాం. చింటూ అయితే అసలే కూర్చోలేదండి. బిట్టుకి అయితే సైకిల్ అంటే చాలా ఇష్టం అనమాట. సైకిల్ టైప్ లాంటిది. ఇంక ఇది సేమ్ అలానే ఉంది కదా, అందుకోసం అని చెప్పి ఆడిపిస్తున్నాడు మా అల్లుడు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇవైతే పూలు చెప్పాను కదా మా చెల్లి కుడుతుందని చెప్పేసి ఇలా అయితే కుట్టించేసిందండి నాకు. ఇంకా ఆమెకు కూడా కుట్టుకునేసింది. ఇంక ఇక్కడ కాసేపు హితమ్మ వీళ్ళంతా కలిసి ఆడుకుంటున్నారు. నార్మల్గా హితివి ఇది ఉన్నిందనమాట సైకిల్. ఇప్పుడు మీరు చూసారు కదా మా ఇంట్లో సైకిల్, అది హితమ్మదండి. ఇప్పుడు సేమ్ ఇలా ఆడుకునేవారండి ఆ సైకిల్ తోటి. నందీష్ అలానే మా హితమ్మ ఇద్దరు కలిసి ఆడుకునేవారు అనమాట. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి ఆ మొబైల్ కొంచెం డ్యామేజ్ అయింది. ఆ వీడియోస్ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. ఇంకా మేము ఈవినింగ్ టైంలో మా సారా వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మా సెకండ్ బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంకా మేము వెళ్ళేసరికి మా పిన్ని వీడియోస్ చూస్తూ ఉందన్నమాట. మేము వెళ్ళేసరికి అక్కడ పెట్టేసి వెళ్ళింది. ఇంకా మా బిట్టు చూస్తున్నారు కదా, వెళ్ళంగానే దాన్ని ఎత్తుకొని చూసుకుంటూ ఏమేమో చెప్పుకుంటూ ఉన్నారండి. ఇంకా ఈమె మా సెకండ్ బాబాయ్ వాళ్ళ వైఫ్, అంటే మా పిన్ని అనమాట, మా సారా వాళ్ళ మమ్మీనండి. ఇంకా మేమైతే కాసేపు ఇలా మాట్లాడుకొని అక్కడ నుండి అయితే బయలుదేరాము. నేనైతే రేర్ అండి వెళ్ళడం, నేనైతే అంత క్లారిటీగా ఏం చూడలేదు కానీ ఇంటిని. ఇంకా ఈరోజు అయితే చూద్దాం అనుకున్నాను. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఈ తోకలు మాత్రం తప్పవు అనమాట.
వీళ్ళు నడిచేంత వరకు హితమ్మంత అయ్యేంత వరకు నాకు ఈ టార్చర్ అయితే అసలు తప్పదు. ఇంకా హితమ్మంత అయిపోతే నేను కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా నేను క్లారిటీగా చూడలేదని చెప్పాను కదా, వంట రూమ్ని అయితే నేను క్లారిటీగా చూడలేదండి. ఇంకా ఇవాళే చూసినాను. ఇంత క్లారిటీగా అయితే ఇవాళే చూసినానండి. చాలా బాగా పెట్టుకునింది మా పిన్ని. ఇంకా అగ్గిపెట్టెలతోటి ఇలా చేసి పెట్టుకునిందండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే ఇలానే గాజులతో కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి. వచ్చి రాగానే మా నాన్న అయితే వచ్చినారనమాట. ఇంకా బిట్టుని ఎత్తుకొని కాసేపు అలా ఆడిస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే నిజంగా బిట్టు చింటూ కంటే మా హితం అంటే నిజంగా చాలా 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 ఇష్టం అనమాట మా నాన్నకి. వచ్చి రాగానే మమ్మల్ని మాట్లాడికున్నా హితమ్మను మాట్లాడించి హితంతో ఆడుకున్నాడు కాసేపు. అంత ఇష్టం అండి, మాకంటే చాలా ఇష్టం. స్టార్టింగ్లో అంటే మ్యారేజ్కి ముందు నేనంటే ఇష్టం అనమాట, బాగా ఇష్టం నేను. ఇంకా మ్యారేజ్ అయ్యి హితం పుట్టిన తర్వాత నా మీద ప్రేమ కాస్త అమ్మాయి మీద టర్న్ అయిపోయిందండి. ఇంకా ఫోన్ చేసినా సరే, మా అమ్మ ఒకవేళ నన్ను చూసుకొని పోవాలి అని చెప్పి వచ్చినా సరే, ఇంకా మా హస్బెండ్ కూడా బైరెడ్డిపల్లిలోనే కాబట్టి వచ్చినప్పుడల్లా నా చెప్తూనే ఉంటాడు, నా బుర్ర తినేస్తాడు, హితమ్మును పంపించండి అని చెప్పేసి. ఇంకా వచ్చేసరికి ఇలా ఎత్తుకొని ముద్దులాడుతున్నాడండి. ఇంకా మేమైతే డిన్నర్ చేసేసి అలా కాసేపు కూర్చొని ఉన్నాం. ఇప్పుడైతే జోళ్ళు అయితే కట్టేశారండి, మా పూజలు అయితే కట్టేశారు చింటూ బిట్టుకి. ఇంకా అలా పడుకోబెట్టేశామండి, పడుకునేశారు. ఇంకా మా పూజ వాళ్ళు అయితే ఫొటోస్ కొన్ని ఉంటే చూసుకుంటూ ఉన్నారనమాట వీళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.